ఈ క్రమంలోనే ఇలా 100 మీటర్ డిస్టెన్స్ లోనే ఇంకో కల్లు కాంపౌండ్ కూడా ఉంది. స్థానికంగా ఉన్న కల్లు కాంపౌండ్ దగ్గర మహిళలు రారు అంటూ కూడా కల్లు కాంపౌండ్ ఓనర్ అయితే చెప్తున్నారు. ఇక్కడ అనేక మంది ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారు గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గర ఉన్న వాచ్మెన్లు కానీ లేకపోతే వరుస కూలీలు చాలా మంది వస్తుంటారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి 40 రూపాయలు ఇచ్చి కళ్ళు తాగి వెళ్ళిపోతారంటూ అతను చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒక్కసారి డిస్టెన్స్ చూస్తే కూడా దాదాపు 200 మీటర్స్ డిస్టెన్స్ ఎక్కడైతే తన డెడ్ బాడీ మృతదేహం కనిపించిందో అక్కడనే నుంచి ఇక్కడికి దాదాపు 200 మీటర్సే ఉంది. ఇక్కడ కళ్ళు తాగి ఎవరైనా తనని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి అత్యాచారం చేసి మరీ హతమార్చి ఇక్కడ చాలా ఐసోలేటెడ్ ఉంది కాబట్టి ఎవరు కూడా గమనించారని ఇక్కడ డెడ్ బాడీని పాడేశారా, ఇదంతా కూడా చాలా మిస్టరీగా కనిపిస్తుంది. చనిపోయిన పర్సన్ మాత్రం బేగము, తన ఒక హౌస్ వైఫ్, మద్యానికి అలవాటు పడింది, ఎప్పుడు కళ్ళు తాగుతూనే ఉంటుంది, ఇంట్లో నుంచి వచ్చేసింది అలా ఆటోలు అంటూ కూడా భర్త చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ తాను మద్యానికి అలవాటు పడినా తనని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు, ఎవరు హతమార్చారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, అతి దారుణంగా నూరు పోగు లేకుండా తన పైన అత్యాచారాన్ని ఎవరు ప్రయత్నించారు అనేది కూడా ప్రస్తుతం మిస్టరీగా మారింది. కిస్మత్పురాలో బ్రిడ్జి కింద ఉన్న మృతదేహం పైన కూడా ఇప్పటికే చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటిది సిటీ అవుట్స్కట్స్ లో తరచూ జరుగుతుంది. అంటే మీరు చెప్పినట్లుగా మీరు మాకు చూపిస్తున్న దాని ప్రకారం చూస్తే అక్కడ మొత్తం పొదలు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, సీసీ కెమెరాలు ఉండే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది ఆ బ్రిడ్జి దగ్గర కానీ లేదంటే ఇక్కడ మీరున్న దగ్గర కానీ మొత్తం. సో మరి పోలీసులు ఏ కోణంలో విచారణ చేస్తున్నారు, దేని ఆధారంగా విచారణ చేస్తున్నారు, కుటుంబ సభ్యులను కూడా ఏమైనా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుందా, అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎస్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప ఎలా చనిపోయింది అనే విధంగా కూడా వెల్లడించలేము. కానీ ఇక్కడున్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా అదే కాకుండా ఆధారాలంతా కూడా సేకరించారు. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్తో పాటు క్లూస్ డిపార్ట్మెంట్ ఆధారాలంతా కూడా తీసుకున్నారు. కానీ ఈ క్రమంలో ఒక్కసారి మనం ఆ హై రేజ్ అపార్ట్మెంట్స్ ఒక్కసారి చూస్తూ కమ్యూనిటీస్ ఖచ్చితంగా ఈ కూడా కెమెరాస్ ఉంటాయి, ఇన్ అండ్ అవుట్, అంటే టువర్డ్స్ రైట్ సైడ్, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఒకవేళ ఎవరైనా దుండగులు ఇక్కడ పాడేసిన టైంలో కూడా ఆ రైట్ సైడ్ కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది. ఒకవేళ ఇటు శంషాబాద్ వెళ్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా కెమెరాస్ ఉన్నాయి. అవే కాకుండా ఇటు రోడ్ గేటెడ్ కమ్యూనిటీస్ బ్రిడ్జ్కి ఆనుకొని తర్వాత నెక్స్ట్ ఉన్న కమ్యూనిటీస్ కూడా అక్కడ కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిందితుడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎవరైనా అనుమానితంగా ఏదైనా బ్యాగ్ పట్టుకొని రావడము, లేకపోతే ఏదైనా సూట్ కేసు పట్టుకొని రావడము, లేదంటే ఇంకేదన్నా కార్లో సస్పీషియస్గా 3 days బ్యాక్ ప్రస్తుతం క్లూస్ డిపార్ట్మెంట్ చెప్పే ప్రకారం కూడా బాడీ అంతా డీకంపోజ్డ్ అయింది. 20 నుంచి 30 ఏళ్ళ మహిళ. ఈ పరంగా కూడా ఎవరైనా అనుమానితంగా ఆ 3 రోజుల క్రితం ఇక్కడ నుంచి తిరిగారా, లేదంటే ఎవరైనా కార్లో తీసుకెళ్లడం, బైక్లో తీసుకెళ్ళడం, ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా ఆరాధిస్తున్నారు. ఎందుకు తనకు ఎప్పటి నుంచి ఈ మద్యం అలవాటు ఉంది, కళ్ళు తాగడానికి ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఈ కంపౌండ్ ఎక్కడైతే కంపౌండ్ ఉందో ఇదే కంపౌండ్కి వస్తుందా లేకపోతే ఇంకెక్కడ అతను కూడా మాట్లాడిన పరిస్థితి ఎవరు కూడా మహిళలు ఇక్కడ రారు, ఓన్లీ పురుషులే వస్తుంటారు, అసలు మహిళలు రారు, ఇక్కడ పని చేసుకునే వాళ్ళే వస్తుంటారంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్ళు నుంచి కూడా ఏ మహిళ ఇక్కడ రాలేదు, తరచు మగవాళ్ళు వస్తుంటారంటూ కూడా ఒక్కసారి విజువల్స్ తో చూస్తే ఇక్కడ తాగి ఉంటే ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా అక్కడనే ఉంది కాబట్టి క్లియర్ గా ఆ ఫుటేజ్ లో క్యాప్చర్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఈ క్రమంలోనే తను ఎక్కడా రాలేదంటూ కూడా ఆ యజమాని చెప్తున్న పరిస్థితి. ఏ మహిళలు కూడా ఇక్కడ రాలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా అతను చెప్పుకుంటూ వస్తున్నారు. ఒకవేళ మహిళ ఇక్కడ తాగుంటే పోలీసులు ఇప్పటికే అతను అదుపులోకి తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా 3 రోజుల సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రస్తుతము ఆ రికార్డ్ అంతా కూడా చూస్తున్న పరిస్థితి. ఎక్కడైనా తను మద్యం తాగి లేదంటే కళ్ళు తాగి ఇక్కడ తీసుకొచ్చారా లేకపోతే ఇదంతా ఇంకే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులు తప్పుదోవే ప్రయత్నం చేస్తున్నారు. అసలు తనను చంపింది ఎవరు, అత్యాచారం చేసింది ఎవరు అనేది కూడా ప్రస్తుతం మిస్టరీగా మారింది. మరికొద్దిసేపట్లో కూడా ఖచ్చితంగా 24 hours లో కూడా నిందితుని పట్టుకుంటాం, ఈ కేసుని ఛేదిస్తామంటూ కూడా రాజేందర్ నగర్. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి ఈ కేసు విచారణకు సంబంధించి. అలాగే ఒకవేళ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినట్లయితే మరొకసారి మనం తప్పకుండా మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద అఘాపురానికి చెందినటువంటి బేగంగా గుర్తించారు, కిస్మత్పూర్ వచ్చి కళ్ళు తాగినట్లుగా కూడా గుర్తించారు. అయితే భర్త ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది, తన భార్య కనిపించడం లేదని.
మద్యానికి బానిసైందని, ఎప్పుడు మద్యం కోసం గొడవ పడేదని, ఆ రోజు మద్యం కావాలని, కళ్ళు కావాలని చెప్పేసి గొడవపడి బయటికి వెళ్ళిందని, ఈ నేపథ్యంలోనే అఘాపురం నుంచి కిస్మత్పూర్కి వచ్చి ఆటోలో అక్కడ కిస్మత్పూర్లో కళ్ళు తాగింది అంటూ తెలుస్తోంది. కానీ అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది ఎవరికి తెలియడం లేదు. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మనకి స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్, ఇదే బ్రిడ్జ్, అదిగో ఆ పోలీస్ కారు పక్కనే మనకి ఆ యువతి మృతదేహం లభించింది. ఒంటి మీద నూలు పోగు లేకుండా నగ్నంగా ముఖమంతా కుళ్ళిపోయి అక్కడ ఆ మృతదేహం లభించింది. పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా అక్కడి నుంచి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దగ్గరలో ఉన్నటువంటి ఒక హైరేజ్ అపార్ట్మెంట్ తప్ప, ఇంతకుముందు పెట్రిషియా మనకు చూపించారు, దగ్గరలో ఉన్నటువంటి ఒక హైరేజ్ అపార్ట్మెంట్ తప్ప మనకి దగ్గరలో ఎలాంటి కట్టడాలు కానీ ఇళ్ళు కానీ కనిపించడం లేదు. కానీ ఖచ్చితంగా పడవేసిన సమయంలో ఫ్లైఓవర్ దగ్గర కాబట్టి ఆ దగ్గరలో ఏమైనా ఉన్నాయా కెమెరాస్, లేదంటే ఆ చుట్టుపక్కల చెట్లు అవన్నీ ఉన్నాయి కనిపిస్తున్నాయి. దగ్గరలో ఒక హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్న నేపథ్యంలో ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన సీసీ కెమెరాలు ఏమైనా ఇటువైపు ఫోకస్ చేసే అవకాశం ఉందా, అంటే ఈ ప్రాంతం కూడా ఏమన్నా రికార్డ్ అయ్యే అవకాశం ఉందా అనే దానికి సంబంధించి కనీసం ఆ యువతిని తీసుకువెళ్ళేటప్పుడైనా లేదంటే తీసుకొచ్చి అక్కడ పడేసేటప్పుడైనా ఏదో ఒక్క విజువల్ అయినా దొరకపోతుందా అంటూ పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదిక వస్తే తప్ప అసలు విషయం బయటికి రాదు. కానీ అఘాపురానికి చెందిన బేగంగా గుర్తించారు పోలీసులు. ఇప్పటికే మిస్సింగ్ కంప్లైంట్ కూడా నమోదైంది. భర్తే కంప్లైంట్ చేశాడు, మద్యం కోసం ఆ రోజు బయటికి వెళ్ళింది, కళ్ళు తాగింది అంటూ కూడా తెలుస్తుంది. కిస్మత్పూర్కి వచ్చి పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ యువతి మీద అత్యాచారం జరిగిందా లేదా, లేదంటే ఆ యువతి ప్రాణం పోవడానికి కారణం ఏమైంది అనే కోణంలో పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే సీసీ కెమెరా విజువల్స్లో కనుక ఏదైనా వివరాలు బయటపడితే ఇంకా త్వరగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీలైనంత త్వరగా ఈరోజు సాయంత్రం లోపే పోలీసులు ఈ కేసుకు సంబంధించి మేము క్లారిటీ ఇస్తాం, ఖచ్చితంగా ఛేదించగలుగుతాం అనే నమ్మకంలో ఉన్నారు. ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటుంది. ఛానల్కి సంబంధించిన